హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. రీసెంట్గా మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చి నాకు ఒక డౌట్ అనేది అడిగారండి. సో చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు చాలా ఏజ్ ఎక్కువ అయ్యాక ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావడం జరుగుతుంది. సో ఎగ్ ఫ్రీజింగ్ అంటున్నారు. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఇది ఎవరికి చేయాలి, ఎవరికి చేస్తే మంచిది, అండ్ ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రాసెస్ అనేది అందరికీ సామాన్యులకు కూడా అందుబాటులోనే ఉంటుందా, లేదా కేవలం సెలబ్రిటీస్ మాత్రమే దీన్ని చేయించుకోవచ్చా అని అడిగారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అని నాకు అనిపించిందండి. అండ్ దీనిపైన ఎంతోమంది ఆడవాళ్ళకి అవగాహన పెరిగితే వాళ్ళు ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డిజైర్ని బట్టి, వాళ్ళ కమిట్మెంట్స్ని బట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకోదాం అనుకుంటున్నాను. సో ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రాసెస్లో మనము ఆడవాళ్ళకి ఎగ్ నంబర్ బాగున్నప్పుడు, ఏజ్ తక్కువ ఉన్నప్పుడు ఎగ్స్ అనేవి వాళ్ళ శరీరం నుంచి తీసి లిక్విడ్ నైట్రోజన్లో మనం స్టోర్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ దొరికారు, లేదా వాళ్ళకి కెరియర్లో వాళ్ళ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయ్యాయి, సెటిల్ అయ్యారు, సో 35 అవ్వచ్చు, 40 ఇయర్స్ అవ్వచ్చు, ఎప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ఫ్రోజన్ ఎగ్స్ని వాడుకుంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బాగుంటాయి. సో ఆడవాళ్ళల్లో ఓవరీస్లో ఎగ్ నంబర్ అనేది వయసు అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తుంది. ఇది ఒక న్యాచురల్ ఫినామినా. 20 to 25 ఇయర్స్ అప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అండ్ ఇది ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తుంది. 30 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి బాగా తగ్గుతాయి. అండ్ 40 ఇయర్స్కి వచ్చేసరికి చాలా తక్కువ ఎగ్స్ ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళకి ప్రెగ్నెన్సీ ట్రై చేయాలి అంటే వాళ్ళ ఓన్ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతుంది. 40 ఇయర్స్ దగ్గర నుంచి దాదాపుగా వాళ్ళ ఓన్ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ మనం ఐవీఎఫ్ చేసినా కూడా సక్సెస్ రేట్ 10% కంటే తక్కువ ఉంటుంది. డోనర్ వాడాల్సిన అవసరం ఎక్కువైపోతుంది. అండ్ డోనర్ వాడినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ జీన్స్ ఉండవు, వాళ్ళ పోలికలు ఉండవు, కాబట్టి దీన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి మనం ట్రై చేయాలి. బట్ ఈ మధ్యకాలంలో వేరియస్ రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీస్ అనేది పోస్ట్పోన్ చేస్తున్నారు. లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి మ్యారేజ్ చేసుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అని అనుకోవట్లేదు. సో కొంతకాలం వాళ్ళు టైం స్పెండ్ చేసుకోవాలి, లేకపోతే ట్రావెల్ చేయాలి, లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలి, లేదా కెరియర్ వల్ల ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు, కొంచెం సెటిల్ అయ్యాక మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో ఇదివరకటి కాలంలో 20 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయేది, మ్యాక్సిమం హౌస్ వైఫ్స్గా ఉండేవాళ్ళు. బట్ కాలం మారుతుంది. సో దానికి తగ్గట్టుగా మన అవసరాలు కూడా మారుతున్నాయి. కాబట్టి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ చేయడం వల్ల ఏజ్లో ఉన్నప్పుడు మీ ఎగ్స్ని మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఎగ్ ఫ్రీజింగ్ చేయాలి అంటే మీకు పెళ్ళి అవ్వాల్సిన అవసరం లేదు. మీ చాయిస్ తోటి మీరు వచ్చి ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదిస్తే స్కానింగ్ చేసుకొని మీకు అండాశయంలో ఉన్న ఫాలికల్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి మత్తిచ్చి ఆ ఎగ్స్ని బయటికి తీసి ఆ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైతే మీరు లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఎగ్స్ ద్వారా మనం ట్రై చేస్తే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు మనకు ఒక 10 ఎగ్స్ నుంచి ఒక 5-6 ఎంబ్రియోస్ వస్తాయి. ఆ 5-6 ఎంబ్రియోస్లో కనీసం 2-3 ఎంబ్రియోస్ అన్న జెనెటికలీ నార్మల్ ఉంటాయి, కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే ఏజ్ ఎక్కువ అయినప్పుడు మనకి ఒక 10 ఎగ్స్ వస్తే 1-2 ఎంబ్రియోసే ఫామ్ అవ్వచ్చు. అవి కూడా జన్యుపరంగా బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. బట్ అన్ని ఎగ్స్ ఆ ఏజ్లో రావడం కష్టమైపోతుంది. సో దీన్ని బట్టి వాళ్ళ ఓన్ ఎగ్స్తో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఒకవేళ ఎగ్ ఫ్రీజింగ్ చేయాలి అనుకుంటే దాదాపుగా ఒక 15 ఎగ్స్ వరకు మనం ఫ్రీజ్ చేసుకుంటే దాని నుంచి కనీసం కొన్నన్నా మంచి ఎంబ్రియోస్ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికోసం ఒకవేళ 2-3 సార్లు ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసుకున్నా మనకు మంచిదే. ఒక 15 ఎగ్స్ దాకా మనం ఫ్రీజ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో మనకి సేఫ్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవసరం మనకు పనికొస్తాయి. బట్ దీనిలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినా, ఎగ్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అయ్యి మనకు ప్రెగ్నెన్సీ 100% వస్తుంది అన్న నమ్మకం లేదు. సో చాలా మటుకు మనం గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కరెక్ట్ ఏజ్లో ఫ్రీజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ 100% గ్యారంటీ అనమాట. బట్
ఫర్ వాట్ ఎవర్ రీజన్ బలంగా మీరు ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇది చాలా వండర్ఫుల్ ఆప్షన్ అండి. అండ్ ఇది కేవలం మీరు సోషల్ రీజన్స్ వల్ల పోస్ట్పోన్ చేయాలి అనుకుంటేనే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంది, లేదా మీకు ఏదైనా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉండి ఎస్ఎల్ఈ లాంటివి మీరు మెడికేషన్స్ వాడుతున్నారు, క్యాన్సర్కి సంబంధించి మెడికేషన్స్ వాడుతున్నారు, ఇవన్నిటి వల్ల మీకు ఫ్యూచర్లో ఎగ్స్ తగ్గిపోతాయని మనం క్లియర్గా తెలుస్తున్నప్పుడు కూడా ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఈ ఆప్షన్తోని మీరు మీ లైఫ్ని డిసైడ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒక్కసారి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మీకు మేము హెల్ప్ చేయగలం. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.